నమస్తే అవధాని. భూసేకరణ ఎక్కడైనా సమస్య. ఎందుకంటే భూమి కోల్పోయిన రైతులు సుమారు 2-3 తరాల పాటు మళ్ళీ స్థిరపడే అవకాశం ఉంది. అంత ప్రాబ్లం. అక్రాస్ ది నేషన్ దిస్ ఈజ్ ఏ సీరియస్ ఇష్యూ, దెర్ ఇస్ నో డౌట్. అయితే అంటే చాలా సందర్భాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో సహా ఎవరైనా చెప్పే విషయం ఏమిటంటే ప్రాజెక్టులు భూమి మీద కాకపోతే గాలిలో కడతామని. దట్ ఈస్ ఫ్యాక్ట్. ప్రాజెక్టులు గాలిలో కట్టడం కుదరదు, భూమి మీదే కట్టాలి. రైట్. అయితే రైతులని ఒప్పించడంలో ప్రభుత్వాలు విఫలవుతున్నాయి. ఎందుకు ఏమిటంటే ఒకటి, వాళ్ళకి రావాల్సిన పరిహారాలు ఆన్ పార్ విత్ మార్కెట్ రేట్ ఇవ్వకపోవడం అనేది ఒక కారణం. అయితే రెండు, గవర్నమెంట్ నుంచి డబ్బులు ఎప్పటికి వస్తాయో అర్థం కాని పరిస్థితి. ప్రైవేట్ అమ్మకాల్లో ఏమవుతుందంటే యూజువల్గా ఇమ్మీడియట్గా డబ్బులు చేతులు మారుతాయి. గవర్నమెంట్తో ఏమవుతుంది, ఒక సిస్టమ్ ఫాలో అవుతారు వాళ్ళు. ఆ సిస్టంలో ఇమ్మీడియట్ డబ్బులు మాత్రమే పైసలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు తరబడి నడిచిన డబ్బులు రావు. అందుకని అంటే ఒకటి, గవర్నమెంట్ తక్కువ కొంటుంది, మార్కెట్ రేట్ కన్నా తక్కువ కొంటుంది అనేది ఒక కారణం. అయితే రెండోది, గవర్నమెంట్ నుంచి ఒకటే డబ్బులు రావనేది రెండో కారణం. డబ్బులు మిగిలిన కాంపన్సేషన్స్ రావనేది రెండో కారణం. ఈ కారణంగా రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడరు. విచిత్రంగా ఐ థింక్ నిన్న అనమాట, ఆల్రెడీ అమరావతికి 30,000 ఎకరాల పైచిలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించింది. అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉండగా జరిగింది. తర్వాత రాజధానులు మారతాయని ఇంకోటని అన్నీ ఇదైపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు పవర్లోకి వచ్చాడు. అమరావతికి ఒక మూవ్మెంట్ వచ్చింది. ఇంకా ఎడిషనల్గా వాళ్ళు ఏదో సేకరించాలని అంటారు. 30,000 to 40,000, 50,000 ఏకర్స్ అయితే వాళ్ళు సేకరిస్తున్నారు. నిన్న ఒక గ్రామానికి చెందిన 10 రైతులు దాదాపు 120-130 ఎకరాలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అదే నిన్న మన కందుకూరు మండలం ఉట్లపల్లి, అయితే వికారాబాద్ జిల్లా అనుకుంటాను, జిల్లా క్లియర్ వెళ్ళాను. అక్కడ రైతులు మేము ల్యాండ్స్ ఇవ్వము అని చెప్పి చాలా కరెక్ట్గా చెప్పారు. కారణం ఏమిటంటే ఇంతకుముందు రైతులకు రావాల్సిన పరిహారాలు సరిగ్గా రాలేదు. ఒకటి, ఎవరివో భూములు అయితే ఇంకోళ్ళకి ఒక పరిహారం చెల్లించారు. ఇది రెండవది. ఈ కారణాల దృష్ట్యా మేము భూములు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రెండింటికి తేడా ఎక్కడ? ఒక చోట రైతులు ముందుకు వస్తున్నారు, ఒక చోట రైతులు మేము ఇవ్వని కరాకట్టగా నిలబడుతున్నారు. సో దెర్ ఈజ్ ఎ ల్యాబ్స్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఓకే, వాళ్ళు ఏదో అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి ప్రచారం ఎక్కువ, దీన్ని చాలా వాడుకుంటారు, ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఇచ్చే ఇది. రైట్. ఖచ్చితంగా ఒక చిన్న అడ్వాంటేజ్ దొరికితే ఏ ప్రభుత్వం వరకు ఉంటుంది, దాంట్లో చంద్రబాబు నాయుడా, చంద్రశేఖరరావా, లేకపోతే రేవంత్ రెడ్డి అనే దాంతో సంబంధం లేదు. ఎవరైనా ప్రభుత్వానికి ఒక అనుకూలమైన అంశం కనపడితే దానిని 100 రెట్లు ఎక్కువ ప్రచారం చేసుకుంటారు. దట్ ఈస్ డ్యామ్ ష్యూర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద రీజన్స్. ఎందుకు ముందుకు వస్తున్నారు? గతంలో అంటే అక్కడ మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం, అక్కడ మొదటిసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడినప్పుడు అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద వాళ్ళు ల్యాండ్ కలెక్ట్ చేశారు. ఐ థింక్ ఈ పని భోగాపురానికి కూడా జరిగినట్టు, ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు, కానీ జరిగినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న ఒక నాయకుడు ఎందుకో ప్రస్తావన వచ్చినప్పుడు అన్నాడు, ఏముందండి వాళ్ళకి ఇబ్బంది ఏముంది, వాళ్ళు ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్స్ తీసుకుంటున్నారు, ఇక్కడ అలా కుదరలేదు అని. ఐ థింక్ ఆ తర్వాత ఇక్కడ కూడా ఏదో మొదలెట్టుకుంటున్నారు నాకు తెలిసి. టీజేఏసీ కొన్ని ఏరియాస్లో, అట్లీస్ట్ సంగారెడ్డి చుట్టుపక్కల కొన్ని చోట్ల ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ తీసుకుంటారు. అంటే మనం చేయాల్సింది ఏమిటంటే, అట్లీస్ట్ ఏ గవర్నమెంట్ మనం అనుకోదు, ఒకటి రైతులకి నమ్మకం కలిగించడం. ఇది వాళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్స్ కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా ఈ టైంలో వస్తాయి అనేది ఒకటి. రెండు, దే షుడ్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు అమరావతికి ల్యాండ్స్ ఎందుకు ఇచ్చారు అంటే, ఓకే వాళ్ళ దగ్గర తీసుకున్నారు, కాంపన్సేషన్ కాకుండా ఏదో సంవత్సరానికి ఎంత అని ఏదో పే చేస్తున్నారు, డైరెక్ట్ అమౌంట్ కాదు, ఇదంతా ఏదో ఇవి కాకుండా దే వర్ గివెన్ సమ్ పార్ట్ ఆఫ్ దేర్ ల్యాండ్ యాజ్ డెవలప్డ్ ల్యాండ్. ఈ ఏరియాలో ఈ
స్ట్రక్చర్ వస్తుంది, ఒక కలెక్టరేట్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఇక దీని దగ్గరలో ఇక్కడ మీకు ల్యాండ్ ఇస్తున్నాం, ఇక్కడ ఇంకో కంపెనీ వస్తుంది, లేదా ఇక్కడ ఇంకో బిల్డింగ్ వస్తుంది, ఆర్ ఇక్కడ ఇంకో ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, దీని దగ్గరగా మీకు ల్యాండ్స్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ల్యాండ్స్ తీసుకుంటారు. సో వాట్ మై అబ్జర్వేషన్ ఇస్ కన్విన్స్ ది ఫార్మర్స్. అదేమి చిన్న వ్యవహారం కాదు, చిన్న సంగతి ఖచ్చితంగా కాదు. ఈజీ ప్రాసెస్ అంతకన్నా కాదు, షూర్గా చెప్తాను. ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. ఫార్మర్స్ ఎంత గట్టిగా పోరాడతారో నాకు తెలుసు. ఎట్ ది సేమ్ టైం కన్విన్స్ దెమ్ దట్ యూ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్. యూ విల్ గెట్ ది బెనిఫిట్ ఎలాంగ్ విత్ అదర్స్. కేవలం అక్కడ ల్యాండ్స్ కొనుక్కునే ఇంకోళ్ళకు వాళ్ళకి మాత్రమే కాదు, మీరు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఈ అభివృద్ధి ఫలాలు మీకు కూడా చెందుతాయి అని కనుక గవర్నమెంట్స్ కన్విన్స్ చేయగలిగితే దెన్ వీ మే బీ ఇన్ ఏ పొజిషన్ టు కన్విన్స్ ఫార్మర్స్. ఆ పని చెయ్యనంతగానో ఇది ఎప్పుడు సమస్య. సో క్రియేట్ కాన్ఫిడెన్స్ అమంగ్ ఫార్మర్స్. రైతులలో నమ్మకం కలిగించండి. ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది, మీకు రావాల్సినవి అన్నీ ఒకేసారి వస్తాయి. ఎందుకంటే ఫేజ్ల మేనర్లో డబ్బులు ఇస్తూ ఉంటారు రైతులకి. ఇది ల్యాండ్ తీసుకునేందుకు కొంత, ఇంకో కాంపెన్సేషన్ కొంత, స్ట్రక్చర్స్ కొంత, ఇది ఒక్కొక్క భాగంగా ఇస్తారు. ఒక్కొక్క భాగంగా ఇచ్చినప్పుడు ఏం జరిగే నష్టం ఏమిటంటే ఆ అమౌంట్స్ వేరు అవసరాలు ఖర్చు అయిపోతాయి. వాళ్ళు ఈ డబ్బులు పెట్టి ఎక్కడైనా మేబీ 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ దూరంలో ఏదైనా కొనుక్కుందాం అనుకున్నా కూడా అన్ని డబ్బులు ఉండవు. సో ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ పేయింగ్ దెమ్ కంప్లీట్లీ ఇన్ వన్ స్టేక్ అండ్ మేకింగ్ ఇన్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. అవధాని.